ఇక మొదలెడదామా? హలో గాయ్స్, సో 9 లక్షల సబ్స్క్రైబర్లు 1 మిలియన్ అయితే ఇంకో కొట్టలేకపోయాను. కాకపోతే 9 లక్షలు మాత్రం అట్లీస్ట్ తెచ్చుకోగలిగాను. ఇది 2022లోనే అవ్వాల్సింది. కానీ ఎవరైతే మొత్తం ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలుసు ఎందుకు అవ్వలేదు అని. ఓకే, సో ఇవాళ నేను ఒక శుభకార్యం మొదలెట్టబోతున్నా. అదేంటంటే ఒక సోషల్ టెర్రరిస్ట్ని, ఒక స్కామ్స్టర్ని ఎక్స్పోజ్ చేసే కార్యం ఇవాళ మొదలెట్టబోతున్నా. సో అది మొదలెట్టే ముందు నేను హిందువుని కాబట్టి ఇదిగోండి ఒక శుభారంభం కావాలి కాబట్టి ఇదిగోండి, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపవస్త్రస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వతాన్ శృణ్వన్నూతి బిస్సీర సాధనం. సో వినాయకుడి ప్రార్థనతో మొదలెట్టి ఈ శుభకార్యాన్ని ఇది ఎన్ని రోజులు పడుతుందైనా అన్ని రోజులు మనం కంటిన్యూ చేయడానికి ఓకే. కానీ ఇది పెట్టే ముందు మళ్ళీ మీకు బోర్ కొట్టకుండా ఈ 30 సెకండ్ల క్లిప్ని మీరు ఒకసారి వినండి. 30 సెకండ్లు ఇక్కడ ఫ్రేమ్ లాగా పెడతాను కాబట్టి ఇక్కడ టైమర్ ఆన్ చేస్తాను. 30 సెకండ్లు అవగానే మీకే తెలిసి ఏం జరుగుతుందో వినండి. నేనైతే క్లియర్గా అండ్ ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ నేనైతే కనుక మనీ మీదే చేశాను సార్. ఓన్లీ ట్రావెలింగ్ చేసుకోవడం కోసం డబ్బులు కావాలి సార్, డబ్బుల కోసమే చేశాను. అండ్ ఫస్ట్ ఎంసీఎన్ చేశాక 6 lakhs వచ్చింది. అందరికీ చెప్పాను. అది వెళ్ళి దుబాయ్లో 5 lakhs పెట్టి ఎక్విప్మెంట్స్ కొన్నాను. ఆ తర్వాత ట్రిప్ స్టార్ట్ చేశాను. అండ్ సెకండ్ టైం మనీ వచ్చింది కిలిమంజారో, తర్వాత మిగతా వాటికి బాగా యూజ్ చేసుకున్నాను. ఇదైతే మనీ కోసమే చేశాను, క్లియర్గా చెప్తున్నాను. సో క్లియర్గా మీరే విన్నారు ఏం జరిగిందో. సో మొత్తం అంతా నా మీద చేసిన కాంట్రవర్సీలు, అది కాంట్రవర్సీ 2 వాడు చెప్పిందే, మొత్తం అంతా కేవలం డబ్బుల కోసం చేశాను అని. సో నేను 186 తిరగలేదు అని వాడు చెప్పింది అబద్ధం, నేను ఎవరినో తిట్టానని చెప్పింది అబద్ధం. మొత్తం మీరే ఆయన నోటితోనే విన్నారు. ఒకవేళ ఎవరికైనా, ఎందుకంటే చాలామందికి డౌట్లు ఉంటాయి, ఎందుకంటే వాడి మాయలో చాలామంది ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తాను. నాజీ జర్మనీలో గోబెల్స్ ప్రాపగాండా ఒకడుండేవాడు, గోబెల్ అని. వాడు చాలా బాగా మాట్లాడతాడు, ఎఫెక్టివ్ స్పీకర్. ఎలాగైతే కన్విన్స్ చేశాడో యూదుల్ని ఎందుకు చంపాలి, ఎందుకు జనసైడ్ అవ్వాలి అని చాలా బాగా మాట్లాడి ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవాడు. దాన్ని గోబెల్స్ ప్రాపగాండా అంటాడు. తెలుగులో మన గోబెల్ వీడే. తమిళలో చూశారు కదా. సో ఈ బస్ట్ చేయడానికి చాలామంది అడగొచ్చు, ఎందుకు ఇన్ని రోజులు ఆగేవంటే చాలా రీజన్లు ఉన్నాయి. మనం ఇది ఒక సిరీస్ కాబట్టి మనం ఇక్కడ ఇది ఒకటే వీడియో కాదు, చాలా విషయాలు మీకు చెప్తాను. ఓకే, వాడు చేసిన స్కామ్లన్నీ లిస్ట్ చేద్దామంటే 140 వచ్చాయి. 140 ఇక్కడ చెప్తే టైం వేస్ట్ కదా. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. ఓకే, సో రాసుకున్నాను, నేను చాలా మిస్ అయిపోతానని. సో బేసిక్గా మా నాన్న అక్టోబర్ 2న స్వర్గస్థులయ్యారు. ఒక వారం ముందు నేను విశాఖపట్నంలో ఉన్నా. ఆయన ఆ వారం వీడి చేత నామినేట్ చేయబడ్డ, వీడి సపోర్ట్తో వచ్చిన కొంతమంది వీడియోలు ఆయన చూశారు యూట్యూబ్లో. ఎందుకంటే యూట్యూబ్లో పబ్లిక్గా ఉన్నాయి కాబట్టి ఎంత ఘోరంగా మా అమ్మని బూతులతో మాట్లాడారో, నా భార్యని బూతులతో మాట్లాడారో, అనుష్క నీ బూతులతో మాట్లాడారో, చాలా ఘోరాతి ఘోరమైనవి. ఆయన చాలా అప్సెట్ అయిపోయారు. ఆయనేమో అప్సెట్ అయిపోయి విపరీతంగా ఇవాళే వెళ్దాం, అందరి మీద కేసులు వేద్దాం, ఏమవుతుందో చూద్దాం, నేను రెడీ, ఒక రిటైరీగా నేను అని చెప్పారు. నేను చెప్పాను, నాన్న నేను రేపు వెళ్ళిపోతున్నా, అంటే ఆ వారం వెళ్ళిపోతున్నా, ఇప్పుడు టైం లేదు, నేను మళ్ళీ నవంబర్లో వస్తా, అప్పుడు మీరు అన్నది చేద్దామని. కానీ విధి ఆడిన వింత నాటకం, ఆయన అక్టోబర్ 2న స్వర్గస్థులయ్యారు. సో ఆయన చివరి కోరిక ఏంటంటే ఈ సోషల్ టెర్రరిస్ట్ని ఎక్స్పోజ్ చేయాలి అని. ఎందుకంటే మా మీద చాలా 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 అభాండాలు వేశాడు గోబెల్స్ ప్రాపగాండాతోని. వాడు చెప్పిన మొదటి అబద్ధం క్లియరింగ్గా ఉండి లక్షలాది మంది నమ్మేసింది ఏంటంటే జూన్ 2022కి నేను 186 దేశాలు వెళ్ళలేదని. పాపం అది విని అట్లీస్ట్ ఒక 1000 మంది నా మీద ప్రతిరోజు వీడియోలు చేసి 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 ప్రూఫ్ లేక నేను మీ అందరి తరపున వాడిని నమ్మే వాళ్ళకి నేను పేరు పెట్టాలని ఉంది కానీ పెట్టను, వాడిని నమ్మే వాళ్ళ తరపున నేను అడుగుతున్నా. ఆడు ఏదైతే ప్రూఫ్ ఉందన్నాడో 2022 నాటికి నేను 186 దేశాలు వెళ్ళలేదని, ఆ ప్రూఫ్ని నా కోసం కాదు మీకోసం, అంటే మీరు కరెక్టోడ్ని ఫాలో అవుతున్నారా లేదా అని వినడానికి మీరు ఆ ప్రూఫ్ని చూపించమనండి. ఓకేనా? ఆ తర్వాత నేను ఆల్రెడీ చెప్పేసి ఉంటే ఆ వీడియో వాయిస్ కాల్ మీకు వినిపించాను కదా, ఆ వాయిస్ కాల్ కానీ
వాడిది కాదు అని నిరూపిస్తే నా తరపున నేను ₹1,00,00,000 ఇచ్చుకుంటా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది వాడి వాయిసే, వాడు వదిలిన వాయిసే, వాడు చెప్పిన నిజం కాబట్టి అని. సో వీడు ఒక పెథలాజికల్ లయర్. చూసారు కదా, డబ్బుల కోసం తల్లుల్ని తిడతాడు, భార్యల్ని తిడతాడు, అక్కల్ని తిడతాడు, చెల్లెల్ని తిడతాడు, పిల్లల్ని తిడతాడు, అందరినీ తిడతాడు డబ్బుల కోసం. వాడి మాటల్లోనే మీరు వినండి, నేను ఏదో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు వినండి. ఎవరైతే నేను తప్పు చెప్పానని, ఈ విషయంలో అది తప్పని అంటే మీరే, నేను ఇక్కడే ఉంటా, ఎక్కడికి పారిపోను, నేను పరారీలో లేను, వచ్చి లంకలు కొట్టుకోండి. ఓకే, ఇది వీడు చేసింది. ఇంత ఘోరమైన గోబల్స్ ప్రోపగాండా. సో నాకు 6 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు, ఉమా అనే ఆయనకి 8 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు, వీడికి కేవలం 3 లక్షలు దాటి సబ్స్క్రైబర్లు ఉండేవారు. ఓకే, వీడు తల్లడిల్లిపోయేవాడు. అప్పుడు నాతోని ఫ్రెండ్ రిలేషన్ ఉన్నప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి, ఇంత కష్టపడుతున్నా నాకు వ్యూస్ రావట్లేదు, ఇంత కష్టపడుతున్నా నాకు వ్యూస్ రావట్లేదు, ఇంత కష్టపడుతున్నా నాకు వ్యూస్ రాలేదు. తర్వాత ఆడికి నాకు ఏదో విషయం అయింది, అది వినేవాళ్ళకి నాకైతే చాలా చిన్న విషయం. వాడికన్నా ముందు నేను పెరు అనే దేశం వెళ్ళిపోయానని, దాంతో వాడు పర్సనల్గా తీసుకొని మొత్తానికి మమ్మల్ని చాలా విధంగా అటాక్లు చేశాడు. అప్పుడు ట్యాగ్లు ఆయనది కానీ నాది కానీ విపరీతంగా ఉండేది. సో మా ఇద్దరు పేర్లు యూజ్ చేసుకొని మా మీద ఫాల్స్ ఎలిగేషన్లు అన్ని పెట్టి అబద్ధపు మాటలు చెప్పి, వాడి మాటలోనే మీరు మళ్ళీ వినండి. ఇదైతే మనీ కోసమే చేశాను, క్లియర్ గా చెప్తున్నాను. సో ప్రతిసారి ఈ క్లిప్ని అయితే మొత్తం ఈ వీడియో అంతా ప్లే చేస్తాను. ఓకేనా? సో అది ఆ తర్వాత ప్రేమతో నాకు గమ్ము అన్నయ్య అని పేరు పెట్టాడు. మరి నా తమ్ముడు నాకు గమ్ము అని పేరు పెట్టినప్పుడు నేను వాడి పేరు పెట్టాలి కదా. ఆ టైంలో నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 195 దేశాలు తిరగడం. సో నన్ను సైడ్ ట్రాక్ చేయడానికి ఒక గ్యాంగ్ని పెట్టుకొని చాలా ప్రయత్నించాడు. మనం ఒక్కసారి మిషన్ పెట్టుకుంటే ఆ మిషన్ నుంచి కనుదీయం. సో 195 కంప్లీట్ చేశాను. సో వాడికి నేను పెట్టదలుచుకున్న పేరు మిమ్మల్ని అడుగుతున్నా, నా సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నా. ఓకే, వాడి సబ్స్క్రైబర్స్ కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఓకే. వాడికి నేను పెట్టాలనుకున్న పేరు 3MM కానీ 3M కానీ 3 అడుగుల మిడత. లేకపోతే ఇంకా బెటర్ ఏంటంటే 3 అడుగుల మిసాజినిస్ట్ మిడత. మిసాజిని అంటే మన కాంట్రవర్సీలో టైంపాసే కాకుండా కొంచెం నాలెడ్జ్ కూడా తెలుసుకుందాం. వీడు ఒక మిసాజినిస్ట్. మిసాజినిస్ట్ అంటే ఆడవాళ్ళంటే పరమ కంపరం వీడికి. అందుకే ఈజీగా సునాయాసంగా ఎవరికైనా ఇష్యూ ఉంటే ఈజీగా వాళ్ళ అమ్మని బూతులు తిడతాడు, వాళ్ళ అక్కని బూతులు తిడతాడు, వాళ్ళ భార్యని బూతులు తిడతాడు, చెల్లిని బూతులు తిడతాడు. మీరు చూశారు, ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారి భార్యని చాలా ఘోరంగా కొంతమంది తోలనాడారు. ఓకే, అలానే ఎక్స్-సీఎం గారి భార్యని తోలనాడారు. తెలంగాణలో ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు ఏమనంటే, అరే ఆడోళ్ళ జోలికి వస్తే మొక్కలు మొహం తీసేస్తానని. సో నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది, వీడు మళ్ళీ మిసాజినీతో ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తే అక్కడ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి కానీ వదలరు అన్న అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. సో ఎవరెవరైతే దీనికి రెడీ అవుతున్నారో, ఆల్రెడీ మా వైపు ఉన్నట్టు నటించి ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అబ్యూస్ చేసినందుకు ఒకటి మీద పాక్సో చట్టం మేమే పెట్టించి వాడిని అరెస్ట్ చేయించి వాడిని జైల్లో పెట్టించాం. సో నో కాంప్రమైజ్ ఆన్ విమెన్స్ డిగ్నిటీ. ఇక్కడ చెప్తున్నా, నాతో ఇష్యూ ఉంటే నాతో తలబడాలి, ఇంకెవరితోనో బెట్టింగ్ యాప్స్ గురించి ఇష్యూలు ఉంటే వాడితో తలబడాలి, ఇష్యూ మీద తలబడాలి. అంతేగాని వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తే ఊరుకునేది తప్పకుండా లేదు. ఓకే, సో వాడికి నేను ఇవ్వాల్సిన పేరు ఏంటంటే, వాడికి నేను ఇస్తున్న పేరు 3M 3 అడుగుల మిడత. ఓకే, లేకపోతే 3 అడుగుల మిసాజినిస్ట్ మిడత. మీకు 3M నచ్చిందా, 3MM నచ్చిందా? ఎందుకంటే నాకు ఆడి పేరు తీయడానికి భయం అని అడిగారు. ఆడి పేరు తీయడం అంటే నాకు పరమ జుగుప్స, పరమ అసహ్యం. ఓకే, ఆఖరికి మా దివంగత నాన్న ఫోటో పెట్టి కూడా ఈ ట్రోలింగ్ చేశాడు. కానీ మేము ఆడ అమ్మని కానీ ఆడి నాన్న కానీ ఒక్క మాట అనలేదు. కాకపోతే సైకలాజికల్గా మిసాజినిస్ట్ బిహేవియర్ ఎవరికి వస్తుందంటే, వాడింట్లో ఏదైనా బ్యాడ్ విషయం ఎవరైనా ఆడోళ్ళు చేస్తే, అది ఎవరు చేశారో ఏమో మనకు తెలియదు. యూజువల్గా సైకలాజికల్ బిహేవియర్ ఏంటంటే దాన్ని మిసాజినీ అంటారు. సో ఎవరెవరైతే అవును వాడెవడో బెట్టింగ్ యాప్స్ చేశాడు అందుకని వాళ్ళ అమ్మని తిడితే తప్పులేదు, కరెక్టే. నేనే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదే, నేను ఏ ప్రమోషన్ చేయలేదే, నేను ఎవరి దగ్గర డబ్బులు అడుక్కోలేదే, నేను ట్రావెల్కి నాకు ఒంట్లో బాగాలేదని డబ్బులు అడుక్కోలేదే, నేను ఆ ఊరికి వెళ్తానని డబ్బులు అడుక్కోలేదే, నేను ఏమీ చేయలేదే. మరి నా భార్యని ఎందుకు ఇన్సల్ట్ చేశాడు, నా తల్లిని ఎందుకు ఇన్సల్ట్ చేశాడు, నా కూతుర్ని ఇటు గ్యాంగ్ చాలా ఘోరమైన మాటలు ఎందుకు అన్నారు? ఓకే, అవన్నిటికీ మీరు చెప్పండి. సో వినాయకుని బ్లెస్సింగ్స్తో ఇవాళ నేను ఈ శుభకార్యం మొదలెట్టబోతున్నా. ఎక్స్పోజింగ్
దిస్ సోషల్ టెర్రరిస్ట్, వీడు సోషల్ టెర్రరిస్ట్ అన్ని విధాలా. అంతేకాకుండా వీడు జాతీయ టెర్రరిస్ట్. వీడి మీద మొత్తం ఒక 150 పాయింట్లు అయితే నేను రెడీ చేశాను. మళ్ళీ మీరు అడగొచ్చు, రవి అన్న, నా మీద కన్సర్న్ ఉన్న చాలామంది, రవి అన్న నీకెందుకు ఇది, నీకు అత్యంతమైన బ్రహ్మాండమైన లైఫ్ స్టైల్ ఉంది, నాకు వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, నీకు మంచి సోషల్ స్టేటస్ ఉంది, ఎకనామిక్ స్టేటస్ ఉంది, ఎడ్యుకేషనల్ స్టేటస్ ఉంది, నీకు ఎందుకు అన్నా ఇవన్నీ అంటే, నాలాంటి వాళ్ళు తెలిసి వీడిని ఎక్స్పోజ్ చేయకపోతే వీడు చాప కింద నీరులాగా. ఇప్పుడు చూసారు కదా, అప్పుడు మనం కరెక్ట్గా ఎక్స్పోజ్ చేయలేదు, వాడి మీద డెఫమేషన్ కేసులు వేయలేదు, వాడు చేసిన అబ్యూస్ కేసులు వేయలేదు. అవి ఏమైనా వీడియోలు ఉన్నాయా? నేను పక్క దేశంలోకి వెళ్ళిన ప్రతి వీడియో ఇందులో ఉంది, నేను చేసిన ప్రతి వీడియో ఉంది. ఓకే, మీరు చూసి అవి ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు? బూతులు చెప్పడం, తిట్టేయడం, డిలీట్ చేసేయడం. చాలా మంచోళ్ళలాగా కలరింగ్ ఇవ్వడం. ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ ఇది. నేను అమెరికాలో ఉంటున్నా. ఓకే, ఇది నా హోమ్ ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, నేను ఇక్కడే స్థిరపడిపోయాను, ఇక్కడే ఉన్నా. ఈ కాంట్రవర్సీ కాదు, ఈ కాంట్రవర్సీకి 29 ఏళ్ల ముందే నేను స్థిరపడిపోయాను. ఓకే, సో వాడు పరారీలో ఉన్నాడు. 4 ఏళ్ళ నుంచి పక్కనే ఉన్న థాయిలాండ్ వెళ్తాడు. ఓకే, పక్కనే ఉన్న హాంకాంగ్ వెళ్తాడు, మలేసియా వెళ్తాడు, సింగపూర్ వెళ్తాడు, ఇండోనేషియా వెళ్తాడు, లేకపోతే ఇండోనేషియాకి వెళ్ళినా తెలియదు, పదే వెళ్తాడు, నేపాల్ ద్వారా వెళ్తాడు. ఎవరైనా మీకు తెలుసా, ఏ తప్పు లేకుండా ఎవరైనా సరే భారతదేశంలోకి అడుగు పెట్టకుండా ఉంటారా? ఇది నా సబ్స్క్రైబర్ నేను అడగట్లేదు, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. వాడిని గుడ్డిగా నమ్మే వాళ్ళ కోసం నేను ఈ విషయం చెప్తున్నా. ఎవరైనా ఉంటారా? మీరే ఆన్సర్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి వాడు ఏం చెప్పాడో వినండి. ఇది విన్నాక మనం అసలు వీడియోలోకి, వీడి చేసినవన్నీ లిస్ట్ చేసి అసలు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకేనా? నేనైతే క్లియర్గా అండ్ ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ కానీ నేనైతే కనుక మనీ మీదే చేశాను సార్. ఓన్లీ ట్రావెలింగ్ చేసుకోవడం కోసం డబ్బులు కావాలి సార్, డబ్బుల కోసమే చేశాను. అండ్ ఫస్ట్ ఎంసీఎన్ చేశాక 6 lakhs వచ్చింది, అందరికీ చెప్పాను. అది వెళ్ళి దుబాయ్లో 5 lakhs పెట్టి ఎక్విప్మెంట్స్ కొన్నాను. ఆ తర్వాత ట్రిప్ స్టార్ట్ చేశాను. అండ్ సెకండ్ టైం మనీ వచ్చింది కిలిమంజారో, తర్వాత మిగతా వాటికి బాగా యూజ్ చేసుకున్నాను. ఇదైతే మనీ కోసమే చేశాను, క్లియర్గా చెప్తున్నాను. ఓకే, ఇంట్రొడక్షనే 12 నిమిషాలు వచ్చింది. ఈయన మీద వీడియోలు చేసేయాలంటే గంటలు వస్తుంది. కాబట్టి ఫస్ట్ నేను ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలంటే, వీడు నన్ను శనిగొట్టుడు అనేవాడు. అప్పుడు నిజంగానే నాకు శని, ఏలినాటి శని వచ్చింది. కాబట్టి అది నేను నెగిటివ్గా తీసుకోలేదు, నిజంగానే ఏలినాటి శని. కాకపోతే ఆ ఏలినాటి శని అయిపోయింది. ఇప్పుడు ఆస్ట్రాలజికల్గా కూడా బ్యాడ్ టైము. సో అప్పుడు భరించాల్సిన పరిస్థితి. ఓకే, మీకు నిజం చెప్పేస్తున్నా, అబద్ధం ఎందుకు చెప్పడం. కాకపోతే వీడు ఎవరెవరి యూట్యూబ్ ఛానల్స్ని వాడుకున్నారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు అయ్యాయి. ఓకే, ఒక 9 మంది మీద, అందులో వీడిని బాగా హార్డ్ కోర్ క్లోజ్గా ఉన్నోళ్ళు, కొంతమంది ఫేసులు తెలుసు, కొంతమంది ఫేసులు తెలియదు. వీళ్ళైతే ఛార్జ్ షీట్ కూడా అయింది. ఒక రౌండ్ అయిపోయింది, ఇంకా 2వ రౌండ్ 3వ రౌండ్ అయిపోయింది. 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ జస్టిస్ అది దేవుడి చేతిలో ఉంది, న్యాయం చేతిలో ఉంది. దాని గురించి మనం కామెంట్ చేయకూడదు. తర్వాత వీడు వేరే ఛానల్స్కి వెళ్ళి అబ్యూస్ చేస్తాడు, వాడి ఛానల్లో అబ్యూస్ చేయడు. మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎవరెవరైతే వాడికి ప్లాట్ఫామ్ ఇస్తున్నారో, ఓకే, నేను మీకు ఒక కన్సర్న్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను వార్న్ చేస్తున్నా. మీరు నా మీద నెగిటివ్ వీడియోలు చేసుకుంటున్నారా? దట్స్ ఫైన్. బట్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ డెఫమేషన్ లైబుల్ ఉంటే డెఫినెట్గా లాస్ట్ టైం నేను తీసుకోలేదు. ఇప్పుడు నాకు ఖాళీ, నా గోల్స్ అన్నీ అయిపోయాయి. నా ఒకే ఒక కూతురు, షీఈ్ వెరీ వెల్ సెటిల్డ్. మాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు. ఎవరెవరైతే నేను డబ్బుల కోసం ఈ వీడియోలు చేస్తున్నాను అనుకుంటున్నారో యు ఆర్ థరలీ మిస్టేకెన్. ఓకే, నేను ప్రసాద్ లైఫ్ స్టైల్ ఆయన వీడియో ఒకటి నేను రికార్డ్ చేశాను. ఆయన పర్మిషన్ లేకుండానే నేను షేర్ చేశాను. కాకపోతే ఆయన కాపీరైట్ ఇస్తే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను సార్. సార్ మీరు ప్రసాద్ గారు, మీకు నేను ఈ వీడియో మరి నెక్స్ట్ టైం షేర్ చేయడం మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నాకు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే మెసేజ్ పంపించండి, ఇన్స్టాగ్రామ్లో పంపించండి. నా ఇన్స్టాగ్రామ్ 2 ఇక్కడ నేను పిన్ చేస్తాను, టైప్ చేస్తాను. కానీ ఇంకొకసారి అయితే నేను వాడుకుంటున్నాను. ఒకసారి ఆయన ఏం చెప్పారో మళ్ళీ వినండి. నాకు అసలు చిరాకు వచ్చేసింది. ఇలా మాట్లాడుతున్నా అనుకోకండి, చిరాకు వచ్చేసింది. యూట్యూబ్ అంతా ఇలానే నడుస్తామని చెప్తాను అనమాట. ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం, ఒకరిని డీగ్రేడ్ చేయడం, మనం పైకి వెళ్ళడం. వాడు ఎంత కష్టపడుతున్నాడో వాడు పైకి రావడానికి అన్నీ మనకు అనవసరం. ఒకరిని లాగానే మనం పైకి రావాలి. ఇట్లా ఉంది యూట్యూబ్ జాత్ అంతా. అందుకే నేను అసలు యూట్యూబ్ అసలు ఎవరితో ఇక్కడ.
సో విన్నారు కదా, నిన్న వీడియోలో అందరూ వినుండ్రు కాబట్టి నేను మళ్ళీ ప్లే చేస్తున్నా. సో దీనితోని నేను 100 రెట్లు ఏకీభవిస్తున్నా. వీడు చేసింది ఎగ్జాక్ట్గా అదే. మీరు చూడండి, ఆడు ఎవరి మీద కాంట్రవర్సీ చేశాడో. ప్రతి ఒక్కళ్ళకి పెద్ద సబ్స్క్రైబర్ బేస్ ఉన్నవాళ్ళే. ఫస్ట్ ఉమాన్ టార్గెట్ చేశాడు, తర్వాత రవి నన్ను టార్గెట్ చేశాడు. మీరు అనొచ్చారా నీకు 9 లక్షలు ఉన్నారంటే ఆ టైంలో వాడికి డబుల్ ఉన్నారు నాకు. ఆ తర్వాత హర్ష సాయిని టార్గెట్ చేశాడు, ఇమ్రాన్ భాయ్ని టార్గెట్ చేశాడు, బిఎస్వైని టార్గెట్ చేశాడు, టేస్టీ తేజని టార్గెట్ చేశాడు, ఇంకెవరిని టార్గెట్ చేశాడు గుర్తురాట్లే. ఆఖరికి ఏజు ఆయన కూడా టార్గెట్ చేశాడు. ఎందుకంటే ఎవరికి వ్యూస్ వస్తున్నాయో వాళ్ళందరినీ టార్గెట్ చేశాడు. సో ప్రసాద్ గారు చెప్పిన మాటలు మాటికి నిజం. ఇది ఎవరైనా మీరు డిఫర్ అయితే ఐ హావ్ నో ప్రాబ్లం. తర్వాత ఎవరైనా నాకు కామెంట్ చేసి అన్నట్టయితే అది అబ్యూజివ్ కామెంట్, అందులో లా కొడక మా కొడక ఇలాంటివి ఉంటే, ఏవైనా శానిటీతో రెస్పెక్ట్ఫుల్గా ఉంటే ఉంటుంది. లేకపోతే ఆ కామెంట్ ఎవరికి కనబడదు, ఐఎమ్ గోనా డిలీట్ ఇట్ అండ్ బ్లాక్. సో నో ఇష్యూ. సో ఇప్పుడు వీడు చేసిన కేవలం భారతదేశ సమగ్రతకి అగెయిన్స్ట్గా వీడు చేసిన టెర్రరిస్ట్ కార్యకలాపాల గురించి మాత్రం నేను మాట్లాడతా. ఎలాగా మన దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని, మన దేశం అనేది ఎందుకంటే నా మాతృభూమి, ఎలాగ చిచ్చు పెడుతున్నాడో ఒకరికి మీకు చెప్తా. మొదట హిందూ కార్డ్. సో వీడు శివలింగాన్ని చెప్పులేసుకొని హగ్ చేసుకొని వీడియో తీశాడు. శివలింగం, శివయ్య, హోలీ ట్రింటీలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇది చూసి ఎవరైనా హిందువులకి మీకు కాలలేదా? ఇది టర్కీలో ఉండేవాడు బాసులకో, పక్క దేశంలో ఉండేవాడు బాసులను ఇంప్రెస్ చేయడానికి చేశాడా? ఓకే, సో ఇది ఎందుకు చేశాడు? డబ్బుల కోసం చేశాడా? ఎవరైనా హిందూ మతాన్ని కించపరిస్తే శివలింగాన్ని పట్టుకొని చెప్పులు వేసుకొని, ఎక్కడో ఒక మూల కాదు, శివలింగం పక్కన చెప్పులు వేసుకొని, అంతకన్నా హిందూ మతాన్ని కించపరచడం ఇంకేమైనా ఉందా? వీడికి ఎవరైనా డబ్బులు ఇచ్చారా? డబ్బుల కోసమే చేశాడా? ఆ వాయిస్ మెసేజ్ గుర్తుందా? డబ్బుల కోసమే చేశాడా? 2, భారతదేశంలో లార్జెస్ట్ మైనారిటీ ఈజ్ ఇస్లాం. ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. ముస్లిమ్స్ పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు మన తెలుగులో. బిగ్ బాస్కి వెళ్ళి సెలబ్రిటీస్ ఉన్నారు. యూట్యూబ్లోనే ఎన్నో మిలియన్స్ ఉన్న టిక్టాకర్స్ ఉన్నారు, కాంటెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో మొన్న అయినప్పుడు పక్క దేశంలో ఎవడో పనికి మాలిన ఎదవలు చేస్తే భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ బాధ్యులా? సో వీళ్ళలో ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్న ఎన్ఐఏ క్వశ్చన్ చేసిన వాళ్ళని వీడి కించపరిస్తే ఓకే. వాడు డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఇమ్రాన్ భాయ్ అని, సయ్యద్ సోహేల్ అని, ఇంకో ఆయన ఉన్నాడు, పేరు నాకు గుర్తురావట్లేదు, ఇంకో బిగ్ బాస్కి వెళ్ళిన ఆయన్ని వాళ్ళ మొహాలు పెట్టేసి అలీ గారిని, ఎంత రెస్పెక్టబుల్ పర్సనాలిటీ అయినా, వీళ్ళు 4 పేర్లు పెట్టి వీళ్ళ వల్లే అది అయింది అని. అంటే బేసిక్గా ఇక్కడ హిందువుల్ని కలవరపరిచాడు, ఇక్కడ ముస్లిమ్స్ని. అది చూసి ఏమంటారు బేసిక్గా అందరూ, అరే అవునరా కరెక్ట్రా, ముస్లిమ్స్ బ్యాడ్, వీళ్ళు ఇలా చేశారు అని హిందూ ముస్లింలకి గొడవ పెడదామని ట్రై చేశాడు. ఎందుకు చేశాడు అంటే భారతదేశం బయట ఉంటూ పరారీలో ఉంటూ రిలీజన్కి మధ్యన చిచ్చు పెట్టడానికి వీడు ట్రై చేశాడు. ఓకే, ఆ తర్వాత కొద్ది రోజులకి క్రిస్టియన్ పాస్టర్స్, హిందూ ప్రీస్టులు, ముస్లిం ఇమామ్స్, క్రిస్టియన్ పాస్టర్స్ మీద కూడా చాలా కాంట్రవర్సీ చేశాడు. అది గట్టిగా కాంట్రవర్సీ అయితే వాడు ఏం చెప్పాడు, నేను క్రైస్తవ స్కూల్లో చదువుకున్నా, నేను బైబిల్ని పాటిస్తా, కానీ నేను హిందువుని కాదని ఒప్పుకోలేదు. సో బేసిక్గా క్రిస్టియన్స్ని రాజేశాడు. అది కాకపోయి తిరగేసరికి నేను క్రిస్టియన్ అంటాడు. లేకపోతే ఆ క్రిస్టియన్స్ అందరూ పడి ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే హిందూ మతాన్ని నువ్వు కించపరిచావు అంటే నేను హిందువుని అంటాడు. సో వీడు హిందువా, వీడు ముస్లిమా, వీడు క్రిస్టియనా, డజంట్ మ్యాటర్. వీడు ఎవడైతే వాడు ఇంటర్నల్గా బయట దేశంలో ఉండి భారతదేశానికి రాకుండా ఇంటర్నల్గా చిచ్చు పెడుతున్నాడు. 4వది సిక్ రిలీజన్. ఓకే, మన ఉన్న 4వ బిగ్గెస్ట్ రిలీజన్. వీడు ఖాలిస్తాన్ అన్నది చాలా ఘోరమైనది, మన భారతదేశ సమగ్రతకి, భారతదేశ ఇంటిగ్రేషన్కి థ్రెట్. వాళ్ళు పంజాబ్లోని దాన్ని విడదీసేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. వీడు కెనడాలోని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడారో నాకు తెలియదు. యూజువల్గా వాళ్ళు ఇండియన్స్ రానివారి దగ్గరికి, ఎవరైనా నేను చాలా వీడియోలు చూశాను ఇన్స్టాగ్రామ్లోని, తోసేస్తారు. వీడికి మాత్రం ఆడియన్స్ ఇచ్చారు, వీడితో మాట్లాడారు. ఏం లావాదేవీలు జరిగాయి? సో హిందువుల గురించి ఏం చేశాడో మీకు చెప్పాను, ముస్లిం గురించి ఏం చేశాడో చెప్పాను, క్రిస్టియన్స్ గురించి ఏం చేశాడో చెప్పాను. లాస్ట్కి సిక్, పంజాబ్ని సెపరేట్ చేసే వధవలతో వీడు హ్యాంగ్అవుట్ అయ్యి, అది కూడా కెనడాలోని ఏం మాట్లాడాడో తెలియదు. సో వీడు టర్కీకి పనిచేస్తున్నాడా? ఎందుకు అంటే టర్కీని స్టాప్ ఓవర్ పెట్టుకుంటాడు? భారతదేశం ఎందుకు రాడు? ఎవరైనా స్టాప్ ఓవర్ ఉంటే, మనకి టైం ఉంటే మనం మన ఇంటికి వెళ్తామా, తుర్కీ వెళ్తామా?
అదే ఓకే, మామూలు టైంలో నేను కూడా వెళ్ళాను తుర్కీ ఈ విషయం లేనప్పుడు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు తుర్కీలో ఎందుకు ఉన్నాడు? ఇంకే దేశం దొరకలేదా? సో నేను పక్క దేశంకి వెళ్ళి మాట్లాడుతున్నాను. నేను చివరిసారి పక్క దేశంకి వెళ్ళింది 2024 జనవరి. అంటే మన ఈ మధ్యన పహల్గామ్ ఇష్యూ అయిన 1 year ముందు. ఆ తర్వాత నేను వెళ్ళలేదు. ఇష్యూ లేనప్పుడు అప్పుడు ఓపెన్ బార్డర్స్ ఉండేవి, ట్రేడ్ ఉండేది. భారతదేశం నుంచి 17,854 మంది పక్క దేశానికి వెళ్ళారు, రిలీజియస్ వీసా మీద దేని మీదైనా. నేను ఎందుకు వెళ్ళాను ఎన్నిసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వెళ్ళింది ఎందుకంటే అక్కడ ఎన్నో హిందూ చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ నేను చూపించడానికి వెళ్ళాను. ఎందుకంటే నా సనాతన ధర్మం మొత్తం ఆ ఏరియా అంతా ఉండేది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అక్కడే ఉంది. అవి చూడడానికి వెళ్ళాలి కదా. మన దేశం ఇథోస్, మన దేశం హిస్టరీ మనందరికీ షేర్ చేసుకోవాలి కదా. సో వీడు చేసింది నలుగురిని చిన్నాభిన్నం. తర్వాత వీడు తెలంగాణ ఆడవాళ్ళని లాము అంటే చెప్పడానికి కూడా చాలా ఘోరంగా తెలంగాణ ఆడవాళ్ళని హీనంగా ఓకే లా ఉపయోగించి లాము ఉపయోగించి ఇలాంటి ఘోరంగా తెలంగాణ ఆడవాళ్ళని వీడు అబ్యూస్ చేశాడు. దానికి ఇన్ని కాంటెంట్ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. ఎవరో ఈ మధ్య నాకు నోటిఫికేషన్ వచ్చింది లాలీపాప్ స్టార్ అని ఇన్స్టాగ్రామ్లో. మీరు ఆయన వెళ్ళి చెక్ చేయండి, అక్కడ ఎన్నో ఉన్నాయి, నేను పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది తెలంగాణ ఆత్మగౌరవం. మీ తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణ అనే ఒక స్టేటే సపరేట్గా తెచ్చుకున్నారు. సో తెలంగాణలో ఉండే ఆడవాళ్ళని ఎవడో బయట దేశంలో పరారీ ఉండి అబ్యూస్ చేస్తే మీకు ఓకేనా? నేను అనని విషయాలు తెలంగాణలో అన్నానని ఇలానే గోబెల్స్ ప్రాపగాండా చేశాడు. ఒక నిజమని మీకు అనిపిస్తే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కేసేయండి, నేను ఆన్సర్ చేస్తా. ఇంత ఘోరంగా. ఓకే, సో ముఖ్యమంత్రి గారికి నేను విన్నపం, సార్ ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మీ ఐటీ మినిస్టర్ గారికి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి మీరు వినండి. ఎవరైనా సరే తెలంగాణలో ఇలా ఆడవాళ్ళని మీకు కించపరిస్తే మీకు ఓకేనా? నెక్స్ట్, తెలంగాణ ఆడవాళ్ళతో వదిలేశాడా? స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుల్ని ఎంత హీనమైన మాట్లాడాడంటే నేను నా నోటితో కూడా నేను చెప్పలేను. సో ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ గారికి, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి. ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అంటే ఆయన కూడా యాక్సెస్ ఉంది కాబట్టి మీరే వినండి. మీకు అది అభ్యంతరంగా అనిపిస్తే మీ తల్లి గారిని మీకు అబ్యూస్ చేసినందుకు, చాలా ఘోరంగా అబ్యూస్ చేసినందుకు అందరూ నిలబడ్డాం, అందరూ ఆ మాటలకి అగెన్స్ట్గా నిలబడ్డాం. అలానే ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుల్ని వీడు అబ్యూస్ చేశాడు. సో బేసిక్గా ఇంటర్నల్గా వీడు గొడవలు తేడానికి ట్రై చేస్తున్నాడు. అంతేకాకుండా పోలీసు వ్యవస్థ డీజీపీ లెవెల్లో సాక్ష్యాలు లేకుండా ఐఏఎస్ ఆఫీసర్ని లంచగొండ్లు అని వీడియో చేశాడు. వీడు చెప్పింది తప్పు కాకపోతే ఆ వీడియో ఎందుకు హైడ్ చేశాడు? వీడు చెప్పింది నిజమైతే ఆ వీడియో ఉండాలి కదా. చాలామంది వీడిని నమ్మిన వాళ్ళు ఏమంటారంటే ఆడు కరెక్ట్ చెప్పాడని. మరి ఆ వీడియో ఉండాలి కదా. ఆ వీడియో పబ్లిక్ చేయమనండి. ఎందుకు ఆపేశాడు? ఎందుకు దాచేశాడు? ఎవడి ప్రోద్బలంతో ఇది చేస్తున్నాడు అంటే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నాడా? ఇంటర్నల్ మ్యూటినీ చేయడానికి ట్రై చేస్తున్నాడా? ఇవన్నీ పాయింట్లు నేను మీకు చెప్పింది, నేను ఏం అబద్ధం ఆటలే కదా. ఈ పాయింట్లన్నీ రాసుకున్నాను కదా. తర్వాత ఆపరేషన్ సింధూర్లో టర్కీలో ఎందుకు ఉన్నాడు? తర్వాత కొలంబియా వీడు వెళ్ళి డ్రగ్స్ ఎలా చేస్తారు, డ్రగ్స్ ఎలా సరఫరా చేస్తారు అంటే ఈ టర్కీలో వాడికి మాస్టర్స్ దొరకకముందు వీడు కొలంబియాలో ఉండేవాడు, బ్రెజిల్లోని ఆ భాగంలో ఉండేవాడు. ఎక్కడైతే డ్రగ్స్ ఉత్పత్తి చేస్తారో, ఎక్కడైతే డ్రగ్స్ సరఫరా చేస్తారో ఆ రీజన్స్కి ఎందుకు వెళ్ళేవాడు పదే. నేను అప్పుడు వీడియోలు చేసేవాడిని. జోర్డన్ నుంచి వీడియోలు చేస్తే జోర్డన్కి దమ్ముంటే రారా జోర్డన్కి అని వెంటనే నేను ప్లేన్ వేసుకొని జోర్డన్ వెళ్ళిపోయాను. వాడు అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడు నాకు వాడు వేరే ఛానల్లో చెప్పాడు, మనం మామూలు అయిపోదాం, అదేదో అయిపోయింది, నువ్వు పాత పగలు మర్చిపో. ఎలా మర్చిపోతాను? ఆడవాళ్ళని అబ్యూస్ చేసి తల్లుల్ని పెళ్ళాలని అబ్యూస్ చేసిన ఎలా మర్చిపోతాను? మర్చిపోలే. ఇక్కడ కొలంబియాలో ఉండేవాడు 3 నెలలు 4 నెలలు. సో కొలంబియాలో డ్రగ్స్ ఎలా సరఫరా చేస్తారు, డ్రగ్ ట్రేడ్ అలాగా మీకు తెలుసు కదా. భారతదేశంలో ఉన్న ఒక్క పెద్ద సమస్య. హైదరాబాద్లోని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, డ్రగ్స్ విపరీతంగా హైదరాబాద్లో సరఫరా అవుతున్నాయి, వీటన్నిటిని అరికట్టడం నా ప్రధాన లక్ష్యం అని ఆయన చెప్పారు. ఇది నాది కాదు, మీరు ప్రెస్లో. ఈ డ్రగ్స్ ఎలా చేస్తారు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ చెప్పాడు. ఆడే ఛానల్లోనే ఉంది కొలంబియాలో డ్రగ్స్ గురించి. కొలంబియా నేను వెళ్ళాను, బ్రెజిల్ నేను వెళ్ళాను, సౌత్ అమెరికాలో ఉన్న 13-14 దేశాలు, అన్ని దేశాలు నేను వెళ్ళాను, వెనిజువేలా వెళ్ళాను. నేను ఎక్కడ చూపించలేదు డ్రగ్లు. సో వీడు డ్రగ్లు ఎలాగ చేస్తారు, ఎలాగ సరఫరా చేస్తారు, యూత్ని ఇంకా భ్రష్టు పట్టిస్తున్నాడు.
బెట్టింగ్ యాప్స్ గురించి వాడికి లక్కీగా కోయిన్సిడెంటల్గా వాడికి మంచి అయిపోయింది. కానీ వీడు విన్నారు కదా మీరే, వాడు చెప్పిన రికార్డింగ్ డబ్బుల కోసమే చేసాడు. సో డబ్బుల కోసం ఒక తల్లిని వీడు తిట్టగలిగినప్పుడు, వేరే వాళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్ వేసినప్పుడు మరి డ్రగ్స్ ఎందుకు చేయడు? ఓకే. ఆ తర్వాత ప్రాస్టిట్యూషన్ డెన్ ఒక యాప్ మొదలెట్టి ఆడవాళ్ళని ఫ్రీగా థాయిలాండ్లో సరఫరా చేయడానికి అందరూ ఇండియన్స్ని యూత్ని వచ్చి అక్కడ కార్యక్రమాలు చేయడానికి వీడు తోడ్పడతానని చెప్పాడు. అంటే యూత్ని చదువుకోమని చెప్పి చదువుకో చెప్పడం వేరే, ఇలాంటివి పెట్టి ఆడోళ్ళని రాత్రి పగలు వ్యభిచారం పెట్టి అది చూపించి యాప్ క్రియేట్ చేసి అక్కడ వాళ్ళని సరఫరా చేస్తాడా? ఇది వాడు చేసిందే. వీడియో పెద్ద అయిపోయింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హవాలా ఎలా జరుగుతుంది, హవాలా మనీ దుబాయ్లో ఎలా మారుస్తారు, హవాలా మనీ జోర్డన్లో ఎలా మారుస్తారు, ఎలాగ బిట్కాయిన్ మారుస్తారు అని వాడే వీడియోలు చేశాడు. వీటన్నిటి బేసిస్ మీద నేషనల్ ఇంటెగ్రిటీకి, నేషనల్ సెక్యూరిటీకి వీడు చాలా పెద్ద థ్రెట్. ఇంకా ఇదంతా నేను చెప్పడానికి ఒకటి చెప్తున్నా, ఎవడైనా సరే 4 ఏళ్ళు తల్లిని చూడడానికి, తండ్రిని చూడడానికి, తల్లి తండ్రిని చూడడానికి బయట దేశానికి రప్పించుకుంటున్నాడు. ఎవరైతే ఈయన హార్డ్ కోర్ మాయలో ఉన్నారో వాళ్ళకి నేను చెప్తున్నా, మీరే మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఎవరైనా యూట్యూబరు ఆఖరికి పాస్పోర్ట్ రెన్యూలకు కూడా దుబాయ్కి వెళ్ళి వాడిదే నెక్స్ట్ పాస్పోర్ట్ ఆఫీస్కి మేము రాసాం. ఏమనంటే వీడి మీద అప్పటికే స్టాండింగ్ ఎఫ్ఐఆర్ 2 ఉన్నాయి. ఎఫ్ఐఆర్ 2 ఉంటుండగా ఫారిన్ కంట్రీలో పాస్పోర్ట్ ఎలా రెన్యూ అయింది అని దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. అది జరగకపోతే ట్వీట్ మీద ట్వీట్ వేసి అవసరమైతే పార్లమెంట్కి వెళ్ళి అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఇమిగ్రేషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా మేము సబ్మిట్ చేస్తాం. 2 ఎఫ్ఐఆర్లు ఉన్నోడు అవుట్ ఆఫ్ ఇండియా పాస్పోర్ట్ని అలా రెన్యూ చేసుకున్నాడు. ఓకే, ఇవన్నీ దీస్ ఆర్ అట్మోస్ట్ కన్సర్న్స్ టు నేషనల్ సెక్యూరిటీ. సో ఇన్ ఇంగ్లీష్, if anybody is passing this message, I am urging NIA to please investigate the activities, okay, the activities of Mr. Anvesh Chinni, who has committed so many crimes, who has not stepped into the Indian soil, who has been absconding. He hasn't entered. He got the renewal of visa. He got the passport renewal against the norms. When he has an outstanding FIR against him, he is not supposed to renew the passport outside the country. He hasn't stepped into the country for 4 years. He has met anti-national elements across the world. He has done many untold abuses, which I have listed in Telugu. If needed, please contact me on my Instagram IDs, Soaring Eagle Trots or Ravi Telugu Traveler. I will send whatever information is necessary. I sincerely urge you, as a concerned person of Indian origin, I'm very concerned about my motherland. So I would urge you to take utmost action or at least investigate. And since he has absconded, since he's not entering Indian land, he's avoiding India. I'm not sure why. Why would somebody who is of Indian origin avoids entering his home country? There has to be a hard reason. So I would urge the departments, police department, investigation departments, whoever is concerned, to investigate, to look into this matter, to cancel his passport and bring him in and investigate. If he's clean, very good. He's proved clean. But if he has something to hide, it's better to be safe than sorry. So it's my sincere suggestion, a request. I urge you, I implore you to please cancel his passport and force him to come to India and face the charges and face the music. ఇది గైస్, ఇది కేవలం పార్ట్ 1. వీడు చేసినవి. నేను ఎక్కడైనా తప్పు చెప్పానని మీకు అనిపిస్తే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ వితౌట్ అబ్యూస్. అబ్యూస్ ఈజ్ నాట్ టాలరేటెడ్. బూతులు నాట్ టాలరేటెడ్. మీ ఇంట్లో మీ ఊళ్ళో ఎలా పెంచారో మాకు తెలియదు, కానీ మా ఇంట్లో మమ్మల్ని అబ్యూస్కి బూతులకి నేర్పలేదు. బూతులు మేము నేర్చుకున్నాం కాలేజ్కి వెళ్ళినప్పుడు. నేను చదివింది ఏవిఎన్ కాలేజ్లో. ఓకే, ఏవిఎన్ కాలేజ్ విశాఖపట్నం. మాకు చాలా బూతులు వచ్చు, కానీ దాన్ని వాడం. ఎవడో మా తల్లిని తిట్టాడు కదా అని మేము మా ఇంగితం మర్చిపోయి వేరే వాళ్ళ తల్లిని తిట్టాం. అందుకే అప్పుడు నేను చాలా బ్యాక్లాష్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే వాడు తిట్టినట్టు మేము తిట్టలేం కాబట్టి. సో ఇది గైస్ ఈ వీడియో డీటెయిల్గా. ఇందులోని నేను సింగిల్ వీడియో చేస్తాను కాబట్టి పాయింట్లు ఏమైనా మిస్ అయిపోయి ఉండొచ్చు, కానీ మై బ్యాటిల్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. దీని గురించి ఎవరెవరిని కలాలి, ఎక్కడెక్కడ కలాలి, ఎక్కడెక్కడికి రావాలి, ఐ విల్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. మళ్ళీ నేను చెప్తున్నా వేరే యూట్యూబర్స్కి, మీరు వాడిని తీసుకొచ్చి మీరు ఒక లంపటాన్ని మీ నెత్తిని పెట్టుకుంటారా వాడిని సపోర్ట్ చేసి, మీ ఇష్టం. ఐ లీవ్ ఇట్ యువర్ డిస్క్రిప్షన్. ఓకేనా గైస్? సో మొత్తానికి 9 లక్షలు సబ్స్క్రైబర్లు ఎప్పుడూ అవ్వాల్సింది. మొత్తానికి ఐ హ్యావ్ నాట్ గివెన్ అప్. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంతమంది ఎన్ని ఎలిగేషన్ వేసినా,
ఎంతమంది ఒక గ్రూప్లా ఫామ్ అయ్యి నన్ను, నా ఫ్యామిలీని విపరీతంగా అబ్యూస్ చేసిన ఐఎమ్ నాట్ గివెన్ అప్. ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ ఒకడు వచ్చి మర్చిపోయాను. అప్పుడు ఇంతకుముందు ఫస్ట్ టైం బెట్టింగ్ యాప్స్ గొడవ అయినప్పుడు మనిషి ఒకడు వచ్చి సెటిల్మెంట్ చేయడానికి మాకేం చెప్పాడంటే, రవిది విశాఖపట్నమే కదా, ఈడిది విశాఖపట్నమే కదా, వాళ్ళు గొడవలు ఎందుకు, వాళ్ళు సిమిలర్ టాపోగ్రఫీ, సిమిలర్ యాక్సెంట్లు, ఇంకేవేవో సిమిలారిటీస్ ఉన్నాయి కదా, వీళ్ళిద్దరూ కలిసిపోవచ్చు కదా, కలిసిపోయి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎవరి మీద అయితే ఇష్యూ అవుతుందో వాడిని కార్నర్ చేయొచ్చు కదా అంటే, నా అమ్మని అబ్యూస్ చేసిన వాడిని, నా భార్యని అబ్యూస్ చేసిన వాడిని, అంటే ఆడవాళ్ళని, తెలంగాణ ఆడవాళ్ళని, ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళని ఘోరాతి ఘోరంగా అబ్యూస్ చేసిన వాళ్ళని, నా కూతుర్ని అబ్యూస్ చేసిన వాడిని, నా కొడుకుని అబ్యూస్ చేసిన వాడితో నేను కాంప్రమైజ్ చేసుకుంటాను. మీరే చెప్పండి, అలా కాంప్రమైజ్ చేసుకుంటారు? నిజంగా ఒక వలయంలా సృష్టించి ఎంత రకమైన బూతులు మాట్లాడి భయపడలేదు. చికెన్ అవ్వలేదు, ఎవడో అట్లీస్ట్ మా అమ్మ ఇండియాలో లేదు, మా నాన్న లేరు, ఇలాంటి వాడిని వదిలేస్తామా? ఎవరెవరైతే ఇలాంటి వాడిని వదిలేయాలని మీరే చెప్పండి. వదిలేయాలా? వీడేం చేసినా ఓకేనా? ఎలాంటి బూతులు తిట్టినా ఓకేనా? ఇవాళ మా అమ్మని తిట్టాడు, రేపు ముఖ్యమంత్రి గారి భార్యని తిడతాడు, రేపు డిప్యూటీ ముఖ్యమంత్రి గారి తల్లిని తిడతాడు, ఎల్లుండి తెలంగాణ ముఖ్యమంత్రి గారి భార్యని తిడతాడు. వదిలేస్తారా? వాడి మీద యాక్షన్ తీసుకుంటారా? వాడు పారిపోతున్నాడని. ఇది మీ చేతిలో ఉంది. ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్గా చెప్పడం నా ధర్మం. నేను ఈ వీడియో డబ్బుల కోసం చేసుకుంటున్నాను అనుకుంటే మీరు చాలా పొరపడ్డారు. ఇవాళ ఒక్కరోజే నేను స్టాక్ మార్కెట్లో ఎంత సంపాదించాను కావాలి స్క్రీన్ షాట్ పెడతా, ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా, మీరే చూసుకోండి. డబ్బుల కోసం చేస్తున్నానా? జెన్యున్గా చేస్తున్నాను. నా ఒక్కనే కాదు, ఎంతోమంది వీడు చాలామందిని భయపడుతున్నాడు. వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు, మాకు మెసేజ్ పంపిస్తున్నారు ఎవరెవరికో, ఇలా భయపడుతున్నాడు, ఇలా థ్రెటన్ చేస్తున్నాడు. ఎంతమందిని థ్రెటన్ చేశారో. ఇఫ్ యూ డోంట్ యునైట్, యూ డోంట్ టేక్ యాక్షన్ అగైన్స్ దిస్ గై విల్ బీ ఎ క్యాన్సర్ టు ద సొసైటీ. టేక్ దిస్ ఫర్ గ్రాంటెడ్. ఈ వీడియో కింద గైస్ నేను చెప్పింది మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కానీ ఇది మాత్రం నిజం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.